మేం తప్పు చేశామన్న ఆలోచనే మిమ్మల్ని అంతలా బాధ పెట్టేసింది. మీ కోపంలో కూడా మీకు మా మీదున్న ప్రేమ కనిపించింది మావయ్య గారు. మీ ప్రేమ ముందు, మీ సంస్కారం ముందు నేనెప్పుడూ ఓడిపోతూనే ఉన్నానమ్మా. జగదాత్రి తప్పు చేయదనే నా నమ్మకాన్ని నిలబెట్టావమ్మా. ఇంకొకసారి నువ్వు తప్పు చేయడం నా కళ్ళతో చూసినా నా కళ్ళే నన్ను మోసం చేశాయనుకుంటాను, కానీ నిన్ననుమానించనమ్మా. వీళ్ళు చెప్పిన అబద్ధం వల్ల నేను బాధపడుండొచ్చు, కానీ నష్టపోయింది మాత్రం మీరేనమ్మా. వీళ్ళకి ఏ శిక్ష వెయ్యాలో మీరే చెప్పండి, మీరే చెప్పండి, మీరే చెప్పండి, మీరే చెప్పండి. నన్ను అడిగితే ఇలాంటి పని చేసిన వీళ్ళకి ఈ ఇంట్లో ఉండే అర్హతే లేదు, ఈ ఇంట్లో ఉండే అర్హతే లేదు, ఈ ఇంట్లో ఉండే అర్హతే లేదు, ఈ ఇంట్లో ఉండే అర్హతే లేదు. అందుకే వీళ్ళకి వెయ్యాల్సిన శిక్ష ఈ ఇంట్లోంచి పంపించడమే అని చెప్తానమ్మా. బో నాకు కావాల్సింది నీకు శిక్ష పడడము, నువ్వు బాధపడ్డము కాదు నిషి. నువ్వు చేసిన తప్పు తెలుసుకోవడం, నువ్వు కుదురుగా ఉండడం. నువ్వు చెప్పిన ఒక్క అబద్ధం వల్ల ఇక్కడ ఎంతమంది బాధపడ్డారో ఆ బాధ ఈరోజు నీకు అర్థమవ్వాలి. ఇప్పటికైనా నువ్వు చేసింది తప్పని, ఇలాంటి విషయంలో అసలు అబద్ధమే చెప్పకూడదని, ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకూడదని, పంతానికి పోయి జీవితాన్ని నాశనం చేసుకోకూడదని నీకు అర్థమైందనుకుంటున్నాను. నువ్వు చెప్పిన అబద్ధం వల్ల ఇక్కడ అందరికంటే ఎక్కువ బాధపడింది మావయ్య గారు, కాబట్టి వెళ్ళాయనకి సారీ చెప్పు. నాకదే చాలు. ఇంకోసారి ఇలాంటి తప్పు మళ్ళీ చేయకు. అమ్మి నిషి, క్షమాపణలు చెప్పేయమ్మి. చెప్పు నిషి. సారీ చెప్పు. సారీ మావయ్య. నువ్వు చేసిన ఈ పని వల్ల బాధపడింది నేనే అయినా ఎక్కువ అవమానపడింది జగదాత్రి, కేదార్. వాళ్ళకు కూడా క్షమాపణ చెప్పు, వాళ్ళకు కూడా క్షమాపణ చెప్పు, వాళ్ళకు కూడా క్షమాపణ చెప్పు, వాళ్ళకు కూడా క్షమాపణ చెప్పు, వాళ్ళకు కూడా క్షమాపణ. చెప్పేయమ్మి. సారీ. అమ్మి, అమ్మి చేసిన చిన్న తప్పుకి అందరు కలిసి నిషికను ఏడిపించారు కదా బా. ఏంది బా ఇది? సొంత మనుషుల మీద పక్కబడతారా ఎవరైనా? నిషే, అమ్మి నిషే. నిషిక తరపున నేను కూడా క్షమాపణ చెప్తున్నాను బావగారు. అయ్యో, జరిగిన దాంట్లో నిషిక తప్పు ఎంతుందో నిజానిజాలు తెలుసుకోకుండా మాట్లాడిన మా అందరి తప్పు కూడా అంతే ఉంది బావగారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని తిన్నగా ఉంటుందని ఆశపడటం తప్ప ఇంకేం చేస్తాం బావగారు. వెళ్ళొస్తాను బావగారు. మంచిది. నాన్నని కారెక్కి చూస్తాను మావయ్య గారు. అలాగేనమ్మా. నాన్న, ఏంటమ్మా? అడగగానే వచ్చినందుకు థ్యాంక్స్ నాన్న. మీరు చేసిన ఈ సహాయం వల్ల నిషికాకి మెట్టినింట్లో చెడ్డ పేరు వస్తుందని తెలిసినా వచ్చి సహాయం చేశారు. నేను సాయం చేయలేదమ్మా, ఇది నా బాధ్యత. అయినా నిష్క ఇలా తయారవడానికి నేను కూడా ఒక కారణమేనమ్మా. చిన్నప్పుడు అది నీ మీద పోటీతో నీ బట్టల్ని కత్తిరించినప్పుడు అది తప్పని చెప్పి మందలించి దారిలోకి తీసుకొచ్చుంటే ఇవాళ అత్తింట్లో ఇంత పెద్ద తప్పు చేసి అందరి ముందు తలదించుకునేది కాదు. దానివల్ల అల్లుడు చెల్లెమ్మ కూడా తలదించుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు. నిషిక మారకపోతే
ఇలానే తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోయి దాని కాపురాన్ని ఎక్కడ చెడగొట్టుకుంటుందో అని భయంగా ఉందమ్మా. ఏ తప్పు దగ్గర మీ అత్తింటి వాళ్ళు క్షమించలేక తన ఇంట్లో నుంచి గెంటేస్తే ఏడుస్తూ పుట్టింటి మెట్లు ఎక్కుతుందో అని భయపడని రోజు లేదమ్మా. ఏంటి నాన్న అలా మాట్లాడతారు? అయినా నేనుండగా నిషికకు ఆ పరిస్థితి రానిస్తానా? నిషికని తప్పులు చేయొద్దు, తిన్నగా ఉండమని ఎంత చెప్పినా నా మీద పంతంతో తప్పుల మీద తప్పులు చేసుకుంటూనే పోతుంది నాన్న. తననసలు ఎలా ఆపాలో, ఎలా దారిలోకి తీసుకురావాలో నాకు అస్సలు తెలియడం లేదు. అయినా నిషిక గురించి కంగారు పడ్డానికి నేనున్నాను కదా, మళ్ళీ మీరు కూడా అదే పనిలో ఉన్నారా? నిషిక పక్కన మీ పెద్ద కూతురుంది నాన్న. మీరు భయపడే రోజు రాకుండా ఉండేలా నేను చూసుకుంటాను. మీరు ధైర్యంగా ఉండండి. దాని పక్క నువ్వు ఉన్నావనే అమ్మా ఈ మాత్రం ధైర్యంగా అన్నా ఉన్నాను. అది మూర్ఖత్వంతో మాటలన్నా నువ్వు పట్టించుకోవద్దమ్మా. ఏం నాన్న, నిషిక కోపం గురించి, ఆవేశంలో అనే మాటల గురించి నాకు తెలీదా చెప్పండి? నేనేం బాధపడను. మావయ్య, చెల్లి అంటే దాత్రికి ఎంత ప్రేమో మీకు తెలీదు. నేను ఎప్పుడైనా సరదాగా నిషికాని ఒక్క మాటన్నా చూస్తూ ఊరుకో తెలుసా? నిజంగా ఇవాళ వచ్చినందుకు థ్యాంక్స్ మావయ్య. మీరు లేకపోతే డాక్టర్ మేం నిజం చెప్తున్నామని నమ్మేది కాదు. ఆధారాలు లేకుండా మేం డాక్టర్ని అరెస్ట్ చేయలేకపోయేవాళ్ళం. మీరు వచ్చి చెప్పారు కాబట్టి డాక్టర్ మేము పోలీసులమని నమ్మింది. ఇప్పుడు ఇక్కడికి నిజం చెప్పడానికి వచ్చింది. ఇలా అయినా నేను నీకు సహాయపడ్డా, నాకంతే చాలమ్మా. మీరు ఎవరనేది ఆ డాక్టర్కి చెప్పారు కదా, ఆమె ఎవరికైనా చెప్తుందేమోనని భయంగా ఉందమ్మా. చెప్పదు నాన్న. డాక్టర్ని ఆల్రెడీ మా వాళ్ళు వాచ్ చేస్తున్నారు. రమ్య అండ్ కిరణ్ ఎవ్వరికీ నిజం చెప్పకుండా ఉండడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ, ఆవిడ నిజం చెప్తే ఏమవుతుందో క్లారిటీ ఉంది మావయ్య. ఆవిడ నిజం చెప్పడం గురించి మీరు అస్సలు టెన్షన్ పడకండి. ఆ, సరే బాబు, ఏ అవసరం ఉన్నా నానున్నాడని ఫోన్ చేయమ్మా, వచ్చేస్తాను. అలాగే నాన్న. వెళ్ళొస్తానమ్మా. బాయ్ నాన్న. వెళ్ళొస్తాను బాబు. సరే మావయ్య. మావయ్య గారికి నీ మీద కోపం పోయింది. ఇక ముందు కంటే ఇంకా ప్రేమగా ఉంటారు. ఇప్పుడు హ్యాపీయా? డబుల్ హ్యాపీ. అంతా నీ వల్లే దాత్రి. థ్యాంక్ యూ. ఏ హ్మ్? ఏం చేస్తున్నావు? ఇలాంటి సీన్లో హీరో హీరోయిన్ని పైకెత్తుకుని గిరగిరా తిప్పాలి కదా. నువ్వు ముందు సినిమాలు చూడడం తగ్గించు. ఎప్పుడు చూడు సినిమాటిక్ గానే ఆలోచిస్తున్నావు. పద వెళ్దాం. దాత్రి, దాత్రి. ఛ